వారికి ఈ ఆగస్టు నెలలో ఊహించిన విధంగా ఉంటుంది. ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి. ఒక విధంగా చెప్పాలంటే ఆ స్త్రీ మీపై పగబట్టి ఉంది. మరి ఆ స్త్రీ ఎవరో, ఆమె వల్ల మీకు ఏం జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇంకా సింహరాశి వారికి ఈ ఆగస్టు నెలలో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం శ్రీ దుర్గాయే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, రాశి చక్రంలో సింహరాశి 5వది. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహరాశి వారి గుణగణాలు: ఈ రాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరము శ్రమిస్తారు. అభివృద్ధి సాధించాలన్న తపన సుఖ జీవితానికి దూరం చేస్తుంది. అయితే ఆగస్టు నెల సింహరాశి జాతకులకు అత్యంత జాగ్రత్తగా, ఓర్పుతో మరియు సహనంతో గడపవలసిన సమయంగా ఉంటుంది. ఈ నెలలో గ్రహాల సంచారం మీకు అంత అనుకూలంగా లేదు. ఇది మిమ్మల్ని పరీక్షించే కాలం. జీవితంలోని అనేక రంగాలలో మీరు సవాళ్లను మరియు కష్టాలను ఎదుర్కోవలసి రావచ్చు. ఈ నెలలో మీపై ప్రతికూల గ్రహ ప్రభావం ఎక్కువగా ఉండటం వలన మీ మానసిక ప్రశాంతత దెబ్బతినే అవకాశం ఉంది. ఈ నెలలో మీకు కష్టాలు ఎక్కువగా ఉంటాయి. చిన్న చిన్న విషయాలకే మీరు తీవ్రమైన ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. దీని ఫలితంగా మీరు చీటికి మాటికి కోపానికి గురి అవుతూ ఉంటారు. మీలో సహనం పూర్తిగా నశించి అకారణంగా ఇతరులపై విరుచుకుపడతారు. మీ స్వభావంలో ఒక రకమైన చిరాకు, అసహనం ప్రబలుతాయి. ఇది మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో మరియు కార్యాలయంలో సహోద్యోగులతో మీ సంబంధాలను దెబ్బతీస్తుంది. ఈ సమయంలో మీరు గుర్తుంచుకోవలసిన అతి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మీ నోటిని అదుపులో ఉంచుకోవటం. ఎందుకంటే ఈ నెలలో మీరు ఏది మాట్లాడినా గొడవలు జరుగుతాయి. మీరు మంచి ఉద్దేశంతో చెప్పిన మాటలను కూడా ఇతరులు అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. మీ మాటల వల్ల లేనిపోని వివాదాలు సృష్టించబడతాయి. వాదనలకు దిగటము, ఇతరులను విమర్శించటం వంటి వాటికి పూర్తిగా దూరంగా ఉండండి. మౌనంగా ఉండటం ఈ నెల మీకు శ్రీరామ రక్ష. అనవసరమైన చర్చల్లో తలదూర్చితే అది చివరకు మీకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. దీని పర్యవసానంగా కొన్ని అవమానకర సంఘటనలు జరుగుతాయి. నలుగురిలో మీరు తలదించుకోవలసిన పరిస్థితి రావచ్చు, లేదా మీ గౌరవ ప్రతిష్టలకు భంగం వాటిల్లవచ్చు. కాబట్టి ఈ నెల అంతా వీలైనంత వరకు తక్కువగా మాట్లాడడం మరియు వివాదాలకు దూరంగా ఉండటం ఒకటే మార్గం. అలాగే సింహరాశి వారికి ఈ నెలలో వృత్తిపరంగా మరియు ఆర్థికంగా కూడా సాధారణంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పనిభారం విపరీతంగా పెరుగుతుంది. ఉద్యోగంలో మార్పులు ఉండవచ్చు, అయితే అవి మీకు సానుకూలంగా ఉండే అవకాశం తక్కువ. మీకు ఇష్టం లేని ప్రదేశానికి బదిలీ కావటం, లేదా మీరు కోరుకోని ప్రాజెక్టుల్లో పనిచేయాల్సి రావటం వంటివి జరగవచ్చు. పనిభారం పెరుగుతుంది, కానీ లాభాలు ఉండవు. మీరు ఎంత కష్టపడి పనిచేసినా దానికి తగిన గుర్తింపు కానీ, ఆర్థిక ప్రయోజనం కానీ లభించదు. పై అధికారులతో కూడా మాట పట్టింపులు రావచ్చు. మీ పనిలో తప్పులు వెతికే ప్రయత్నాలు జరుగుతాయి. ఈ ఒత్తిడి తట్టుకోలేక కొందరు ఉద్యోగం మానేయాలనే తీవ్రమైన నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కూడా ఇలాగే ఉంటుంది. అంటే పరిస్థితి ఏమీ మారదు. ఈ నెల వ్యాపారంలో మంచి లాభాలను పొందలేరు. మార్కెట్ మందగించటం, పోటీ పెరగటము, పెట్టిన సరుకు అమ్ముడు పోకపోవటం వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. రావాల్సిన డబ్బులు కూడా సరైన సమయానికి చేతికి అందవు. దీనివల్ల వ్యాపారాన్ని నడపడం కష్టంగా మారుతుంది. ఈ క్లిష్ట సమయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొత్త పెట్టుబడులు అస్సలు పెట్టకండి. కొత్త వ్యాపారం ప్రారంభించటం, ఉన్న వ్యాపారాన్ని విస్తరించటం, లేదా షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం వంటి సాహసాలు చేస్తే మీరు భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. మీరు మొదలుపెట్టిన పనులు ఆలస్యమవుతాయి. ఏ పని కూడా సులభంగా పూర్తి కాదు. ప్రతి పనికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థికంగా ఈ నెలలో మీ జాతకంలో ఖర్చులు అధికంగా ఉన్నాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. అనారోగ్యాల రూపంలో, వాహనాల రిపేర్ల రూపంలో, లేదా ఇతర అనుకోని మార్గాల్లో డబ్బు విపరీతంగా ఖర్చు అయిపోతుంది. ఆదాయం తగ్గి ఖర్చులు పెరగటంతో మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో మీరు అప్పులు చేస్తారు. వడ్డీలకు డబ్బులు తెచ్చుకోవలసిన అవసరం ఏర్పడవచ్చు. ఇది మీపై మరింత మానసిక ఒత్తిడిని పెంచుతుంది. కాబట్టి ఈ నెలలో ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఖర్చు పెట్టి అనవసరమైన కొనుగోళ్లకు, విలాసాలకు దూరంగా ఉండండి. ఈ ఆగస్టు నెలలో సింహరాశి వారు అంటే స్త్రీలు మరియు పురుషులు ఇద్దరూ ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకోవలసిన విషయం ఒకటి ఉంది.
మరియు అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన అంశం స్త్రీలకు దూరంగా ఉండండి. వారి వల్ల మీకు సమస్యలు, అపార్థాలు మరియు చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందని గ్రహించటం. ఇది శత్రుత్వంతో చూడమని కాదు, కేవలం అప్రమత్తంగా ఉండమని మాత్రమే సూచన. మీరు ఏ కారణం చేతనైనా నిందారోపణలు ఎదుర్కొంటారు. మీరు చేయని తప్పుకు కూడా మీపై అభాండాలు వేసే ప్రయత్నాలు జరగవచ్చు. ఈ నిందలు ఎక్కువగా ఒక స్త్రీ మూలంగానే వచ్చే అవకాశం ఉంది. అది మీ కార్యాలయంలో సహోద్యోగి కావచ్చు, మీ బంధువులలో ఒకరు కావచ్చు, లేదా మీకు పరిచయం లేని వ్యక్తి అయినా కావచ్చు. వారి మాటల వల్ల మీరు తీవ్రమైన మానసిక వేదనకు గురి అవుతూ ఉంటారు. వివాహితులైన సింహరాశి పురుషులు మరియు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక స్త్రీ వల్ల మీకు మీ జీవిత భాగస్వామికి గొడవలు జరగవచ్చు. బయటి స్త్రీ జోక్యం కారణంగా లేదా వారి గురించి వచ్చిన పుకార్ల కారణంగా మీ దాంపత్య జీవితంలో తీవ్రమైన అశాంతి నెలకొంటుంది. మీ భార్య మిమ్మల్ని అనుమానించే పరిస్థితులు ఏర్పడతాయి. ఇది ఇంట్లో పెద్ద గొడవలకు దారి తీస్తుంది. కాబట్టి ఇతర స్త్రీలతో మాట్లాడేటప్పుడు మీ హద్దులలో మీరు ఉండటం చాలా ముఖ్యం. అనవసరమైన చనువు ఇవ్వకండి, అబాధాలకు తావివ్వకండి. ఈ హెచ్చరిక కేవలం పురుషులకే కాదు, ఇది సింహరాశి స్త్రీ పురుషులకు ఇద్దరికి కూడా వర్తిస్తుంది. సింహరాశి స్త్రీలు కూడా ఇతర స్త్రీలతో, ఉదాహరణకు అత్తగారితో, ఆడపడుచుతో, తోడికోడలుతో లేదా ఆఫీసుల్లో తోటి ఉద్యోగినితో జాగ్రత్తగా మెలగాలి. వారి మధ్య చిన్న విషయాలకే మనస్పర్ధలు వచ్చి అవి పెద్ద శత్రుత్వానికి దారితీసే ప్రమాదం ఉంది. ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకోవటం, విమర్శించుకోవటం వంటివి జరగవచ్చు. అందుకే గుర్తుంచుకోండి, స్త్రీలతో శత్రుత్వం అంత మంచిది కాదు. శత్రుత్వం పెంచుకోవటం వలన మీరే ఎక్కువ నష్టపోతారు. మీ ప్రశాంతతను కోల్పోతారు. గౌరవానికి భంగం వాటిల్లుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏ స్త్రీతో మీరు అమర్యాదగా నడుచుకోకండి. వారిని గౌరవించండి. వారితో దూరం పాటించండి. అనవసరమైన విషయాలు చర్చించకండి. ఈ ఒక్క నియమాన్ని పాటిస్తే మీరు ఈ నెలలో ఎదురయ్యే అతిపెద్ద గండం నుండి బయటపడగలుగుతారు. ఈ నెలలో మీరు ఏ చిన్న నిర్ణయం తీసుకున్నా పూర్తిగా ఆలోచించి తీసుకోవాలి. ముఖ్యంగా కోర్టులో మీ తరపున వారించే లాయర్తో తరచుగా సంప్రదించండి. వారికి అన్ని వివరాలు చెప్పండి. మీ కేసులో ఎలాంటి చిన్న విషయాన్ని దాచకుండా ఉండటం మంచిది. మీ కేసుకు సంబంధించిన అన్ని పత్రాలను, డాక్యుమెంట్లను 1-2 సార్లు సరిచూసుకోండి. ఏదైనా తప్పులు ఉన్నాయేమో లేక ఏదైనా ముఖ్యమైన డాక్యుమెంట్ మిస్ అయ్యిందేమో గమనించండి. పాత పత్రాలను కూడా మరోసారి పరిశీలించండి. కొన్నిసార్లు చిన్న విషయాలు పెద్ద సమస్యలను సృష్టిస్తాయి. మీ కేసులో సాక్షులు ఉన్నట్లయితే వారి స్టేట్మెంట్లు సరిగ్గా ఉన్నాయో లేదో నిర్ధారించుకోండి. సాక్షులతో తరచుగా మాట్లాడండి. సింహరాశి వారికి భూమి, ఆస్తి సంబంధిత విషయాల్లో ఈ జాగ్రత్త. నెలలో మోసం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు ఏదైనా భూమి కొనుగోలు చేయాలనుకుంటున్నా, లేదా మీ పాత ఆస్తిని అమ్మాలనుకుంటున్నా, లేదా ఏదైనా ఆస్తి వివాదంలో ఉన్న అత్యంత జాగరూకత అవసరం. భూమికి సంబంధించిన ప్రతి పత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించండి. 1-2 సార్లు లాయర్తో లేదా విశ్వసనీయమైన ప్రాపర్టీ కన్సల్టెంట్స్తో పరిశీలన చేయించండి. నకిలీ పత్రాల పట్ల జాగ్రత్తగా ఉండండి. మీ భూమికి సంబంధించిన సరిహద్దు వివాదాలు ఉంటే వాటిని వెంటనే పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. కొలతల విషయంలో ఏమాత్రం సందేహం వచ్చినా అర్హులైన సర్వేయర్తో భూమిని కొలవమని కోరండి. సరిహద్దుల విషయంలో చిన్న సమస్య కూడా పెద్ద వివాదానికి దారితీయవచ్చు. తెలియని పత్రాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సంతకాలు చేయవద్దు. మీరు ఏదైనా డాక్యుమెంట్పై సంతకం చేసే ముందు దానిలోని ప్రతి పదాన్ని అర్థం చేసుకోండి. మీకు అర్థం కానిది ఏదైనా ఉంటే నిపుణులను అడిగి తెలుసుకోండి. మీరు భూమిని కొనుగోలు చేస్తున్నా లేదా అమ్ముకుంటున్నా నమ్మకమైన వ్యక్తులు, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్లతో మాత్రమే వ్యవహరించండి. పరిచయం లేని వ్యక్తులతో తొందరపడి ఒప్పందాలు చేసుకోకండి. మోసగాళ్లు మిమ్మల్ని ట్రాప్లో పడేయడానికి రకరకాల మాయమాటలు చెప్తూ ఉంటారు. భూమి కొనుగోలు లేదా అమ్మకంలో డబ్బు లావాదేవీలు చాలా కీలకమైనవి. నగదు రూపంలో భారీ మొత్తాలు ఇవ్వటం లేదా తీసుకోవటం మానుకోండి. బ్యాంక్ ట్రాన్స్ఫర్ లేదా చెక్ ద్వారా మాత్రమే లావాదేవీలు జరపండి. ప్రతి లావాదేవీకి రసీదు తీసుకోవటం మర్చిపోవద్దు. ఈ మధ్యకాలంలో భూమి వ్యవహారాలలో ఆన్లైన్ మోసాలు కూడా జరుగుతూ ఉన్నాయి. తెలియని వెబ్సైట్లలో లేదా ఆన్లైన్ ప్రకటనలలో ఆకర్షణీయమైన ఆఫర్లను చూసి మోసపోవద్దు.
నేరుగా స్థలాన్ని పరిశీలించకుండా, యజమానిని కలవకుండా ఏ నిర్ణయం తీసుకోకండి. ఏదైనా ఒప్పందం చాలా తక్కువ ధరకు లేదా అనూహ్యంగా లాభదాయకంగా అనిపిస్తే అనుమానించండి. మోసగాళ్లు ఆశ చూపించి మోసం చేస్తారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. సింహరాశి వారు ఈ ఆగస్టు నెలలో చెడు వ్యసనాలకు దూరంగా ఉండటం చాలా అవసరం. వ్యసనాలు వ్యక్తిగత జీవితంపై, కుటుంబ సంబంధాలపై, ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతాయి. జూదం, బెట్టింగులు, షేర్ మార్కెట్లో అతిగా పెట్టుబడులు పెట్టడం వంటి వాటికి దూరంగా ఉండండి. అనవసరమైన ఖర్చులు, రుణాలు తీసుకునే ద్రోణి తగ్గించుకోండి. ఈ నెలలో మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడి, ఆందోళనలు ఉన్నప్పుడు వ్యసనాల వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. యోగా, ధ్యానము, వ్యాయామం వంటివి చేయటం ద్వారా మానసిక ప్రశాంతతను పొందవచ్చు. పుస్తకాలు చదవటము, మంచి సంగీతం వినటం వంటి అలవాట్లను అలవర్చుకోండి. మీ జీవితంలోని అన్ని రంగాల్లో ఎదురయ్యే ఈ కష్టాలు మరియు ఒత్తిడి నేరుగా మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. మీలో రోగనిరోధక శక్తి తగ్గి త్వరగా జబ్బుల బారిన పడతారు. మానసికంగా మీరు నిరంతరం ఒత్తిడికి, ఆందోళనకు గురి అవ్వటం వలన ఒత్తిడి పెరుగుతుంది. ఇది అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా తలకు సంబంధించిన సమస్యలు వస్తాయి. తీవ్రమైన తలనొప్పి, నిద్రలేమి, కళ్ళు తిరగటము, అధిక రక్తపోటు వంటి సమస్యలతో బాధపడే అవకాశం కూడా ఉంది. విశ్రాంతి లేకుండా ఆలోచించటం వల్ల మానసిక అలసట, నీరసం, వీటితో పాటు జీర్ణ సంబంధమైన సమస్యలు, కడుపులో మంట, అజీర్తి వంటివి కూడా ఇబ్బంది పెట్టవచ్చు. పాత అనారోగ్యాలు ఏమైనా ఉంటే అవి మళ్ళీ తిరగబెట్టే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీ ఆరోగ్యం జాగ్రత్త. ఆరోగ్యం విషయంలో ఏ చిన్న సమస్యను కూడా అశ్రద్ధ చేయకండి. వెంటనే వైద్యుడిని సంప్రదించండి. సరైన ఆహారం, తగినంత నిద్ర మరియు మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇవ్వండి. ధ్యానము, యోగా వంటివి చేయటం వల్ల ఒత్తిడిని కొంతవరకు తగ్గించుకోవచ్చు. సింహరాశి వారు ఈ ఆగస్టు నెలలో ఎదురయ్యే కష్టాల నుండి, సమస్యల నుండి బయటపడడానికి దుర్గాదేవిని ఆరాధించటం చాలా శ్రేయస్కరం. దుర్గాదేవి ఆరాధనను మీరు మీ ఇంట్లోనే చేసుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి మీ పూజా మందిరంలో దుర్గాదేవి పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి దీపం వెలిగించండి. ఒక పీటపై దుర్గాదేవి చిత్రాన్ని ఉంచి దాని ముందు కూర్చుని దుర్గాదేవి స్తోత్రాలను పఠించడం చాలా మంచిది. దుర్గా చాలీస, దుర్గా అష్టోత్తర శతనామావళి వంటివి పఠించటం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా కుంకుమతో దుర్గాదేవిని అర్చించటం చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. పూజ చేసేటప్పుడు మీరు దుర్గాదేవి విగ్రహం లేదా పటానికి కుంకుమతో అష్టోత్తర శతనామావళిని పఠిస్తూ అర్చన చేయవచ్చు. అలాగే మీరు పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ కుంకుమను మీరు ధరించి బయటకు వెళ్ళటం చాలా శుభకరం. నుదిటిపై బొట్టుగా పెట్టుకోవటం లేదా కొద్దిగా కుంకుమను మీ మెడలోనో ఛాతిపైనో అద్దుకోవటం వల్ల దుర్గాదేవి రక్షణ మీకు లభిస్తుందని నమ్మకం. ఈ ఆగస్టు నెలలో సింహరాశి వారు రోజు వీలు కాకపోయినా కనీసం మంగళవారము, శుక్రవారం వంటి రోజులలో తప్పకుండా దుర్గాదేవిని ఆరాధించి కుంకుమార్చన చేసి ఆ కుంకుమను ధరించి బయటకు వెళ్ళాలి. ఇలా చేయటం వల్ల దుర్గాదేవి అనుగ్రహంతో మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలు తొలగిపోతాయి. శుభం కలుగుతుంది. మీలోని ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మీరు ఏ ఆపదనైనా ధైర్యంగా ఎదుర్కోగలరు. దుర్గాదేవి ఆశీస్సులతో మీ కష్టాలు తీరి శాంతి, సంతోషాలు కలుగుతాయి.